పిల్లలు, ఒకసారి ఆలోచించండి. ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? నదుల్లో నీరు ఎవరు పోశారు? ఆకాశంలో నక్షత్రాలు ఎవరు పెట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ మనిషి ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ సృష్టికి ఒక ఆరంభం ఉంది. ఆ ఆరంభాన్ని గుర్తు చేసుకునే పండగే ఉగాది. ఉగాది అంటే యుగా ప్లస్ ఆది, అంటే కొత్త ప్రారంభం. ప్రతి సంవత్సరము కొత్తగా మొదలయ్యే రోజు, అదే ఉగాది. పిల్లలు, ఈ సంవత్సరము ఉగాది పేరు పరాభవనామ సంవత్సరం. పరాభవము అంటే ఓటమి, అవమానము అని అర్థము. కానీ ఈ సంవత్సరము చెడ్డదని కాదు. ఇది మనకు ఒక హెచ్చరిక మాత్రమే. జాగ్రత్తగా ఉండాలి, తప్పులు చేయకూడదు, ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు పరాభవం కూడా విజయంగా మారుతుంది. పురాణాల ప్రకారము బ్రహ్మదేవుడు ఈ రోజుని సృష్టిని ప్రారంభించాడు. మహావిష్ణువు మత్స్యావతారంగా వేదాలను రక్షించాడు. శ్రీరాముడు అయోధ్యకు తిరుగు ప్రయాణము ప్రారంభించాడు. అందుకే ఉగాది చాలా గొప్ప పండగ. మనకు 60 సంవత్సరాలు ఉంటాయి. ప్రభావం నుండి అక్షయం వరకు ఒక కథ ప్రకారము నారద మహర్షి పిల్లలు సంవత్సరాలుగా మారరు. ఇప్పుడు ఉగాది రోజు ఏం చేస్తామో చూద్దామా? ధ్వజారోహణ ద్వారా ధర్మాన్ని సూచిస్తారు. తైలాభ్యంగనం ద్వారా శరీరము మనస్సును శుభ్రం అవుతుంది. కొత్త బట్టలు కొత్త ఆలోచనలకు సంకేతము. బ్రహ్మ పూజ ద్వారా సృష్టికి కృతజ్ఞత తెలియజేస్తాము. కొంతమంది శాంతి హోమం చేస్తారు. ఉగాది పచ్చడి చాలా ముఖ్యమైనది. దానిలో ఉన్న 6 రుచులు జీవితంలోని సంతోషము, బాధ, కోపము, ఆశ్చర్యము వంటి అనుభవాలను సూచిస్తాయి. స్నానం చేస్తూ దాహంగా ఉన్నవారికి నీళ్లు ఇస్తాము. ఇది మానవ ధర్మము. పంచాంగ శ్రవణం ద్వారా ఆ సంవత్సరము ఎలా ఉంటుందో ముందే తెలుసుకుంటాము. ఇది భయపెట్టడానికి కాదు, ముందుగా తెలియజేయడానికి. పెద్దలను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటాము. ప్రకృతిలో కూడా మార్పు కనిపిస్తుంది. చెట్లు కొత్తగా మారుతాయి, పక్షులు పాటలు పాడుతాయి. అంటే ప్రకృతి కూడా కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. కాబట్టి పిల్లలు, ఉగాది అంటే కొత్త ప్రారంభము. పరాభవ సంవత్సరం అంటే భయపడడం కాదు, మరింత బలంగా మారడం. జీవితము ఉగాది పచ్చడి లాంటిదే. ఏ రుచి వచ్చినా నవ్వుతో స్వీకరించాలి. లోకో సమస్త సుఖినో భవంతు.